కాంగ్రెస్ 6 గ్యారంటీలను గంగలో కలిపిందని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. గ్యాస్ రాయితీపై మహిళలపై బండ పెట్టారని విమర్శించారు. కేసీఆర్ గురించి సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. భూమి ఉన్న ప్రతి రైతుకు రైతు బంధు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. రైతు భరోసాపై కేబినెట్ సమావేశంలో తీర్మానం చేయాలన్నారు బీఆర్ఎస్ నేతలు. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పై దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మహిళలను కించపరిచే విధంగా రాజకీయాలు ఉండకూడదన్నారు. కంగనా రనౌత్ అభిప్రాయాలను బీజేపీ ఐడియాలజీని తాను ఏకీభవించనని, కానీ దానం ఇలా దిగజారుడు మాటలు మాట్లాడడం సరికాదన్నారు. దానం నాగేందర్ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నేతలు మౌనం వహించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. స్త్రీలను గౌరవించడం అనేది మర్యాదకు సంబంధించిన అంశం అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. గ్యాస్ రాయితీపై స్పందించారు కేటీఆర్. ఉత్త గ్యాస్ అంటూ విమర్శించారు. మహాలక్ష్ముల నెత్తిన బండ పెట్టారంటూ ఫైర్ అయ్యారు. సగం మందికి పైగా మొండి చేయి చూపారన్నారు. నమ్మించి వంచన చేయడమే కాంగ్రెస్ నైజం అంటూ ఆరోపించారు. నీరుగారిపోతున్న గ్యారంటీలు, గంగలో కలిసిన హామీలంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాష గురించి లేఖలో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ టెర్రరిస్ట్ అంటూ బీజేపీ చేసిన వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్, కేసీఆర్ పై రేవంత్ భాషను కట్టడి చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ భాషను ప్రోత్సహిస్తున్న హైకమాండ్ కు బీజేపీ వ్యాఖ్యలను ఖండించే నైతిక హక్కు లేదన్నారు హరీష్ రావు. గత కేసీఆర్ ప్రభుత్వం భూమి ఉన్న రైతులందరికీ రైతు బంధు వేసిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. భూమి సాగులో ఉన్నా లేకున్నా రైతు బంధు డబ్బులు ఇచ్చామని చెప్పారు. ఎన్ని ఎకరాలున్నా రైతు బంధు ఇవ్వాల్సిందేనని ఇది బీఆర్ఎస్ స్టాండ్ అన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఖచ్చితంగా మీరు చెప్పిన రైతు బంధు ఏ నిబంధనలు లేకుండా ప్రతి పంట పొలానికి మొత్తం కూడా ఇవ్వాలి. ఏ పంట పండుతుందా లేదా అని కాకుండా పంట ప్రోత్సాహానికి ఏ విధంగానైతే కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిండ్రో 70 లక్షల మంది రైతులకు సంబంధించిన 1,50,00,000 ఎకరాలకి ఖచ్చితంగా రైతు భరోసా నువ్వు చెప్తున్నావో ఆ రైతు భరోసాని ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై పోలీసుల ఎదుటే కాంగ్రెస్ దాడులకు పాల్పడుతుందని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణలో పోలీస్ వ్యవస్థతో పాటు మిగతా వ్యవస్థలను సీఎం రేవంత్ రెడ్డి భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. పోలీస్ డిపార్ట్మెంట్ భవిష్యత్తు కాపాడాలని, రాష్ట్ర గౌరవాన్ని కాపాడాలని డీజీపీని కోరారు బీఆర్ఎస్ నేతలు.